చెప్పు సౌతి. హలో బావా, సెల్ ఫోన్ సిగ్నల్స్ బట్టి శివ ఉన్న లొకేషన్ తెలిసింది బావా. అవునా? ఎక్కడున్నాడు? ఫుడ్ గూడౌన్స్ బ్యాక్ సైడ్ చూపిస్తుంది. నేను మీకు లొకేషన్ పంపించాను. నీకు లొకేషన్ ఎవరు చెప్పారు? అది నాకు తెలిసిన వ్యక్తి ద్వారా ట్రై చేస్తే ఒక పోలీస్ హెల్ప్ చేశారు బావా. అవునా? అయితే శివ ఫోన్ ఇంకా అదే లొకేషన్లో ఉందా? ఇప్పుడే ఆ అడ్రస్ తెలిసింది బావా. సరే, శివ సంగతి నేను చూసుకుంటాను. ఇంక నువ్వే టెన్షన్ పడకు. వాడు టైంకి వెళ్ళి ఎగ్జామ్ రాస్తాడు, సరేనా? ఇక అంతా నీ చేతుల్లోనే ఉంది బావా. అర్జెంటుగా ఫుడ్ గోడౌన్స్కి వెళ్ళాలరా. శివ అక్కడే ఉన్నాడు. పద, సరే పద. ఏయ్, శివ ఏడే? ఏంటమ్మా ఇప్పుడొచ్చా? శివ ఏడి అని అడుగుతున్నాను. ఫ్రెండ్ ఇంటి నుంచి. ఏ ఫ్రెండు? ఆ ఫ్రెండ్కి ఫోన్ చెయ్యి. ఇప్పుడు అక్కడి నుంచే వెళ్ళుంటాడు. ఎక్కడికి వెళ్ళుంటాడు? కాలేజ్కి. అయితే శివ ఫోన్కే కాల్ చెయ్యి. వాడు నిన్నటి నుంచి కనబడకపోతే నాకు కన్ను తల్లికి చెప్పకుండా దాతావా నువ్వు? ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడని నాకే అబద్ధం చెప్తావా? నువ్వు భయపడతావని. నోర్మోయ్, ఎంత జరిగితే నాకు చెప్పవా? నేను భయపడతానో బాధపడతానో, నెత్తి నోరు బాదుకొని ఏడుస్తానో నీకు అనవసరం కదే. అసలు నీకెవరు చెప్పారమ్మా? నేనే చెప్పాను. అమ్మ మీనా, ఏంటే ఇది? ఊరుకోమ్మా, తమ్ముడికేం కాదు, క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు. అమ్మా, నీ మొహం నాకు చూపించుకో, పోవే. నేను కావాలని దాచిపెట్టలేదమ్మా. ఉదయం నుండి నీలో నువ్వే బాధపడుతూ గడపలేదా? అంత ఆరిందవైపోయావా నువ్వు? అమ్మా, నీకు చెప్పకుండా దాచడం వెనుక దానికే స్వార్థం ఉంటుందమ్మా. ఏంటి మీనా ఇది? వాడి పరిస్థితి ఏంటమ్మా? నువ్విలా కంగారు పడి ఏడుస్తావని మీ అల్లుడు వెతుక్కుంటూ వెళ్ళాడని ఫోన్లో చెప్పాను. ఏమి కాదు, ఊరుకో అమ్మా. బావకి లొకేషన్ పంపించానమ్మా. శివ ఉన్న చోటుకు బావి పాటికి చేరిపోయి ఉంటాడు. నీకు వాడున్న అడ్రస్ ఎలా తెలిసింది సుమతి? ఒక ఫ్రెండ్ సాయంతో తెలుసుకున్నానక్క. అమ్మా, నేను నువ్వు సుమతి కంగారు పడకూడదని ఆయన నాకు ఫోన్ చేసి శివ అడ్రస్ సుమతి ఇచ్చిందని అక్కడికి వెళ్తున్నాను అని చెప్పారు. తోడుగా రాజేష్ అన్నయ్య కూడా ఉన్నాడు కాబట్టి శివాని ఖచ్చితంగా తీసుకొస్తారు. వాడి ఆఖరి పరీక్ష రాస్తే వాడి చదువు పూర్తవుతుందని, ఏదైనా ఉద్యోగంలో చేరి ప్రయోజకుడు అవుతాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానే. ఈలోపే ఇలా జరిగింది. ఆ ముదరష్టపోడు శివాని వదలకుండా మళ్ళీ పనిలో చేరమని ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు. శివ వెనకపోయేసరికి ఇంతకు తెగించాడు. వాడికి కావాల్సింది శివ చేసిన పని. అందుకే బలవంతంగా ఒప్పించాలని అలా చేసుంటాడు. లాస్ట్ పరీక్ష పోతే సంవత్సరం అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి బెదిరించాలని ఒప్పించాలని అలా చేసుంటాడు. లాస్ట్ పరీక్ష పోతే సంవత్సరం అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి బెదిరించాలని తీసుకెళ్ళుంటాడు. అల్లుడు గారు వాణ్ణి తప్పకుండా విడిపిస్తాడు కదే. అమ్మా, మా ఆయన వెళ్ళిన తర్వాత పని జరగదు అనే సమస్య లేదు. కావాలంటే చూడు, ఈ పాటికి అక్కడికి చేరుకుని ఉంటారు. మర్యాదగా నా మాట విని ఉంటే దర్జాగా నా దగ్గర పనిచేసి సంపాదించేవాడివి. నీ దగ్గర వర్క్ ఎందుకు చేశానని ఇన్ని రోజులు ఫీల్ అయ్యాను. అసలు నీతో స్నేహం ఎందుకు చేశానని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. నీ వల్ల మా బావని దూరం చేసుకున్నాను. నీ వల్ల మా అమ్మని, మా అక్కని బాధ పెట్టాను. నీతో స్నేహం చేసి తప్పు చేయడం వల్ల మా నాన్న కూడా చచ్చిపోయాడు. నువ్విచ్చే డబ్బుకు ఆశపడి నీతో కలిసి పనిచేస్తానని ఎలా అనుకుంటున్నావు? అయితే నీ ఇష్టం.
నువ్వు ఎగ్జామ్కి వెళ్ళలేవు, ఫెయిల్ అవుతావు. మళ్ళీ కష్టపడి చదవాలి. సంవత్సరం వేస్ట్ అయినట్టే కదా. గునా ప్లీజ్ గునా, నీకు నా మీద కోపం ఉంటే ఇంకోలా చూపించుకో, కానీ ముందు నన్ను ఎగ్జామ్ రాయనివ్వు. నేను డిగ్రీ పూర్తి చేయాలన్నది మా అమ్మ నాన్నల కల. మా నాన్న ఎలాగో లేడు, మా అమ్మాయిన సంతోషపడుతుంది. మా అక్క, బావ, సుమతి వాళ్ళు కూడా సంతోషపడతారు. నేను ఎగ్జామ్ రాయకపోతే నాతో పాటే వాళ్ళు కూడా చాలా బాధపడతారు. నన్ను వదిలిపెట్టుకున్నా. వెర్రివాడా, నువ్వు డిగ్రీ చేసి నెలంతా కష్టపడితే ఎంత జీతం వస్తుందో నా దగ్గర పని చేస్తే అంతకు రెండింతలు సంపాదిస్తావు. రే రాస్కిర్, ఒకసారి చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి? నీలాంటి లఫోర్డ్ దగ్గర చచ్చినా పనిచేయను. మర్యాదగా నన్ను వదిలిపెట్టకపోతే మాత్రం ఇది కిడ్నాప్ కేసు అవుతుంది. రేయ్, వీడిలా వినడు గాని నువ్వు కాని. రే రే ఏం చేస్తున్నావు? ఇది మత్తు పదార్థాలకు సంబంధించిన ఇంజెక్షన్. ఇది నీకు ఇస్తే మత్తులో పడుకుంటావు. అప్పుడు నువ్వు మత్తు పదార్థాలకు అలవాటు అయ్యావని కాకుండా కాలేజీలో మిగతా స్టూడెంట్స్ కూడా అమ్ముతున్నావని కేసు పెట్టిస్తాను. రే గునా, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నేను తప్పే చేస్తాను. తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడుతుంది. ఈ ఇంజెక్షన్ తీసుకుంటే ఫస్ట్ నువ్వే జైలుకి వెళ్తావు. ఇవ్వరా. రే వద్దురా, ప్లీజ్ రా. రే వద్దురా. రే గునా వద్దు గునా. కానీరా. గునా వద్దు గునా. గునా వద్దు గునా, చెప్పు గునా. రే 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 వద్దు గునా, చెప్పు గునా. రే 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 అన్నా వద్దనా, అన్నా వద్దనా. గునా చెప్పు గునా. ఫుడ్ గోడౌన్ దాటేసాం. దాని బ్యాక్ సైడ్ అంటే ఇదే ఏరియా. అంటే శివ ఇక్కడ ఎక్కడ ఉండాలిరా. నువ్వు ఆ పని చేయి, నువ్వు అటువైపు వెళ్ళి వెతుకు, నేను ఇటువైపు వెతుకుతాను. సరేరా. అన్నా వద్దనా, వదిలేండి అన్నా. వద్దు వద్దు వద్దు, వేయదు. కాస్కో నా రాజ్య. ఎన్నిసార్లు కొట్టాలరా, సిగ్గులే. మీరు వచ్చారా, మంచి పని చేశారు. ఈ పనికి మాలినోడు మా బామ్మర్దిని కట్టేసి మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలని చూశాడు. ఎగ్జామ్కి వెళ్లకుండా ఆపాలని ఇక్కడ కట్టి పడేశాడు. పట్టుకెళ్ళండి సరే యదవని. పట్టుకోండి. పొదరా. ఆగరా. సార్ వదలకండి. బావా
రే ఊరుకోరా. ఎగ్జామ్ రాయనేమోనని భయం వేసింది బావా. వీడు ఎలాంటి వాడో మీ అక్క నేను చెవిలో అపార్ట్మెంట్ కట్టుకొని మరీ చెప్పాం, నువ్వు వినలేదు. ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. శ్రేయ్, జరిగిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? ముందు వీడిని ఎగ్జామ్ రాయడానికి తీసుకెళ్తాం, పద. బాలు, వాడు తప్పించుకున్నాడు. మిగతా వాళ్ళ వెంట పడ్డాం. మీరు తర్వాత వచ్చి కంప్లైంట్ రాసివ్వండి. అలాగే సార్. కానీ మీకెవరు కంప్లైంట్ చేశారు? మా డిపార్ట్మెంట్లోనే ఎవరో ఈ అబ్బాయి నంబర్తో లొకేషన్ కనిపెట్టారు. ఆయనే లొకేషన్ పంపించి మమ్మల్ని అలర్ట్ చేశారు. ఎవరో మహానుభావుడు మమ్మల్ని ఆదుకున్నాడు. ఆ దేవుడే ఇలాంటి మంచి మనిషి రూపంలో పంపించుంటాడు. పదరా, ఎగ్జామ్ రాదు కానీ. పద. రండి. అమ్మా, నా బిడ్డ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? రాత్రి ఇంటి నుంచి చదువుకుంటానని వెళ్ళిన పిల్లాడు ఇంకా ఇంటికి రాలేదు. అమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఆయన వెతుకుతున్నారు కదా, తప్పకుండా శివ ఎక్కడున్నా క్షేమంగానే ఇంటికి తీసుకొస్తారు. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు. శివకేం కాదమ్మా. అమ్మా, ఒకసారి అల్లుడి గారికి ఫోన్ చేసి శివ గురించి ఏమైనా తెలిసిందేమో కనుకోమ్మా. ఇప్పుడే చేశానమ్మా, ఫోన్ తీయట్లేదు. శివ కనిపిస్తే ఆయనే మనకి చేస్తారు. నువ్వేడవకు. వాడి ఎగ్జామ్కి ఇంకా అరగంటే టైం ఉంది. ఈ లోపు రాగలడో లేదో. పరీక్ష పోతే పోయింది లేవే, నా బిడ్డ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే చాలు. పరీక్ష కావాలంటే వచ్చే ఏడాది రాసుకుంటాడు. నాకు నా బిడ్డ కావాలి. అమ్మా, అయ్యో భగవంతుడా, ఏంటయ్యా ఇది? అమ్మా, ఏంటయ్యా? నువ్వేడవకు. వాడి ఎగ్జామ్కి ఇంకా అరగంటే టైం ఉంది. ఈ లోపు రాగలడో లేదో. పరీక్ష పోతే పోయింది లేవే, నా బిడ్డ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే చాలు. పరీక్ష కావాలంటే వచ్చే ఏడాది రాసుకుంటాడు. నాకు నా బిడ్డ కావాలి. అమ్మా, అయ్యో భగవంతుడా, ఏంటయ్యా ఇది? అమ్మా, ఏంటయ్యా ఇది? అమ్మా, అమ్మా, ఆయనే ఫోన్ చేస్తున్నారు. హలో, ఏమండి, శివ గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది. ఆ, ఉండు ఉండు. ఎక్కడున్నాడు? నా పక్కనే ఉన్నాడు. నిజం చెప్తున్నారా? అవును మీనా, మీరేం కంగారు పడకండి. ముందు ఈ విషయం వెంటనే మీ అమ్మకు చెప్పు. అమ్మ నా పక్కనే ఉందండి. అల్లుడు గారు, నా బిడ్డకేం కాలేదు కదా? నేనుండగా వీడికి ఏమవుతుంది? ఎవడైనా చెయ్యేస్తే చవడాలు తీను. అమ్మయ్యా. హలో అరుణ్ గారు, మీ బావ ఫోన్ చేశాడా? ఇప్పుడే మా అక్క కాల్ చేశారు. మీరు నాకు చేశారని నేను ఇప్పుడే పక్కకొచ్చాను. నేను పోలీసులకు లొకేషన్ పంపించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేలోపు మీ బావే శివ ఆచూకు తెలుసుకుని వెళ్ళి కాపాడాడు. అవునా? థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మా బావ ఖచ్చితంగా శివని సేవ్ చేస్తాడని. నేను అందుకే మా ఇంట్లో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ముందు మా బావకే ఫోన్ చేస్తాను. శివ ఎక్కడ దొరికాడండి మీకు? ఉన్నాడుగా వీడి జాన్ జిగిరి దోస్తు గుణ. వాడే వీడి మీద కోపంతో ఎత్తుకెళ్ళి వాడి గోడంలో దాచాడు. ఓరి దుర్మార్గుడా, వాడికేం పోయే కాలం? గట్టిగా బుద్ధి చెప్పారా వాడికి? చాలా గట్టిగా చెప్పాను. రాజేష్ గారు కూడా తోడవడం వల్ల పని సులభంగా అయిపోయింది. గుణగాడి కోసం పోలీసులు వచ్చారు. పోలీసులా? వాళ్ళకెలా తెలిసింది ఈ విషయం? మనం చెప్పకూడదు అనుకున్నాం కదా. ఏమో మరి, వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఎవరో సమాచారం ఇచ్చారంట. నువ్వు చెప్తుంటే తెలుస్తోంది మీ బావ ఎంత మంచివాడో. తనలాంటి వ్యక్తి మీ ఇంటికి అల్లుడవడం మీరు చేసుకున్న అదృష్టం. చాలా అదృష్టం. మా అక్కని పెళ్లి చేసుకున్న కొత్తలో తన కోపం చూసి మేము చాలా భయపడ్డాం. అది కోపం కాదు, ముక్కుసూటితనమని తర్వాత అర్థమైంది. ఓ గ్రేట్. ఎవరా సమాచారం ఇచ్చారో తెలుసుకొని థ్యాంక్స్ చెప్పాలి. తప్పకుండా చెప్దాం. అల్లుడు గారు, ఒకసారి శివకి ఫోన్ ఇస్తారా? రే మాట్లాడు. హలో అమ్మా. ఒరే శివ, నీకేం కాలేదు కదా నాన్నా? నాకేం కాలేదమ్మా. అమ్మయ్యా.
మీ బావ దేవుళ్ళ వచ్చి నిన్ను కాపాడాడురా. అవునమ్మా, సమయానికి బావ రాకపోయి ఉంటే నేను నా ఎగ్జామ్ ఏమైపోయేదో. అందుకే అప్పుడు ఆ ఎదవ గుణాతో తిరగొద్దని చెప్పాను, విన్నావా? అబ్బా ఇప్పుడు బానే ఉన్నాడు కదమ్మా, వదిలేసే. రే ఇటెవరా. సరే మీనా, వీడి పరీక్షకు టైం అవుతుంది. సాయంత్రం తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. నేను వెళ్ళి పరీక్ష సెంటర్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను. ఎలా వెళ్తారండి? కారు కూడా లేదుగా. రాజేష్ గారి బండి ఉందిగా. సరే అండి. రే నువ్వు ఆటోకి వెళ్ళు, నేను వీడిని డ్రాప్ చేసి నీకు బండి ఇచ్చేస్తాను. సరేరా శివ, పరీక్ష బాగా రాయరా. ఉంటారా బా? అలాగే అన్నయ్య. పద మనం వెళ్దాం. థ్యాంక్ యూ ఎందుకు? మా శివ విషయంలో మీరు కేర్ తీసుకున్నందుకు. ఇలాగే మీ బావ కూడా థ్యాంక్స్ చెప్తావా? తనంటే మా ఇంటికి అల్లుడు. మరి నేను ఫ్యూచర్ అల్లుడేగా. అయ్యాక థ్యాంక్స్ వెనక్కి తీసుకుంటానులేండి. బాయ్. బాయ్. సుమతి, మన శివ దొరికాడే. మీ బావే కాపాడారు. తెలుసక్క. ఎలా తెలిసి ఇప్పుడేగా వచ్చావు? మీ మొహాలు వెలిగిపోతుంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఏంటి? అవును, ఎవరో పోలీసులకి సమాచారం ఇచ్చారంట. అరుణ్ గారే. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మొదట్లో అల్లుడు గారు తాగుడు చూసి నీ బ్రతుకు ఏమైపోతుందోనని భయపడ్డాను. కానీ నా అల్లుడు గారు ఇప్పుడు మనకి కొండంత అండగా నిలబడుతున్నారు. అవునక్క, బావ మనతో ఉన్నంతకాలం మనం ధైర్యంగా ఉండొచ్చు. మీ నాన్నగారు పోయిన తర్వాత అల్లుడు గారు మన మంచి చెడులన్నీ చూసుకుంటున్నారు. మనకింతకన్నా ఏం కావాలి? మన సుమతికి కూడా అలాంటి మంచి మనసున్న భర్త దొరికితే చాలే. మనకంత శ్రమ అక్కర్లేదులేమ్మా. నచ్చిన భర్తని తనే వెతుక్కుంటుంది. ఏంటి? ఏం లేదమ్మా, అక్క సరదాగా జోక్ చేస్తుంది. మీ ప్రమేయం లేకుండా నేనేం నిర్ణయం తీసుకోనక్క. భర్త దొరికితే చాలే. మనకంత శ్రమ అక్కర్లేదులేమ్మా. నచ్చిన భర్తని తనే వెతుక్కుంటుంది. ఏంటి? ఏం లేదమ్మా, అక్క సరదాగా జోక్ చేస్తుంది. మీ ప్రమేయం లేకుండా నేనేం నిర్ణయం తీసుకోనక్క. సరే సరే, ముందు వెళ్ళి శివ పేరు మీద అర్చన చేయిద్దాం. గూడికెళ్దాం పదండి. అలాగే అమ్మా, నేను పూల సజ్జ తీసుకొస్తాను. ఉమ్. మీనా ఉంటే టీ అయినా ఇచ్చేది. నేను పెట్టి తీసుకురానా? అమ్మావతి అమ్మావతి, ఏంటి గంధం రాస్తున్నావు? నువ్వు కాసేపు ఛాయావతిగా మారి మా ముగ్గురికి ఛాయ్ ఇస్తావా? నీ పెళ్ళం ఊరి మీద పడి తిరుగుతూ ఉంటే నేను మీకు చాయ్ పెట్టాలా? శృతి అంటే బయట నుంచి వచ్చింది, కానీ మేమిద్దరం నీ కడుపున పుట్టిన వాళ్ళమే కదా. కావాలంటే నీ ఒక్కడికి టీ పెట్టిస్తాను, కానీ వీడికి మాత్రం ఇవ్వను. నేనేం పాపం చేసుకున్నాను పాపావతి? రే ఆగో, ఏంటమ్మా? ఇటు తిరుగు. ఎందుకమ్మా? తిరగమన్నానా? ఏమైందమ్మా? మలేషియా మంత్రగతే నీ షాప్కి వచ్చింది కదా. రాలేదు. అది గది సంగతి. ఇది ఎంట్రీ పరీక్షరా. రేపటి నుంచి నీకు అగ్ని పరీక్ష కూడా పెడుతుందేమో. అవునా పరీక్షావతి? అమ్మా నవ్వుతున్నారమ్మా. ఏడ్సారు. కాదు, నవ్వారు. అదిగో మళ్ళీ నవ్వుతున్నాడు చూడు. ఏరా నీకు సౌండ్ వచ్చిందా? రాలేదు. అయినా నువ్వెప్పుడు నవ్వావన్నయ్యా?
ఏంటి ఏం జరుగుతోంది? అది- వాడికి ఎంట్రీ పరీక్ష పెడుతుంది ఈ పరీక్షావతి. అదేదో కొనాల్సింది కదా. మెటల్ డిటెక్టరా? ఆ ఆ డిటెక్టివే. అది డిటెక్టివ్ కాదన్నయ్య, డిటెక్టర్. ఆహా. లోపాన్ని కనిపెట్టే యంత్రం అని అర్థం. ఏదైనా ఉంటే అది సౌండ్ చేసి పట్టిస్తుంది. వీడి దగ్గర లోపాలేం దొరకవు. ఎందుకని? అది కూడా మింగేస్తాడు కాబట్టి. అమ్మా నవ్వుతున్నారమ్మా. ఏడ్సారు నాన్నా. కాదు, అది నవ్వే. ఎందుకేరా? ఆ మలేషియా మంత్రగత్తె నిన్ను మోసం చేసి కూడా నీ గదిలోనే ఉంటుంది. ఏమ్మా పార్లర్కి వెళ్ళావా? అవును మావయ్య. గన్ను తీసి కాలుస్తుందేమో, జాగ్రత్త అమ్మా. ఓ అమ్మో, అమ్మా అంటే నన్ను కాల్చినా పర్లేదమ్మా. రే నేను అలాంటి దాన్ని కాదత్తయ్యా. ఈమె ఎలాంటిదో మనకే చెప్తుంది. అంతే కదా. ఇంతకీ బ్యాగ్ ఎందుకు ఓపెన్ చేసావు వదినా? ఇదిగోండి. ఏంటిది? నువ్వు డబ్బుని చూసి ఏంటిది అంటున్నావా? అమ్మా పార్లర్ అమ్మా, కాస్త దూరంగా పట్టుకో, మీ ఆయన మింగేస్తాడు. అది నేను మేకప్ చేస్తే వచ్చిన డబ్బులు అత్తయ్యా. నాకెందుకు ఇస్తున్నావు? ఇంకా అర్థం కాలేదా? యావత్ ప్రపంచానికే అర్థమైంది. ఏం సుందర్ గారు, నాకు కాకుండా కొత్త వాళ్ళని కూడా పిలిచారెందుకు? ఈ కాంట్రాక్ట్ కావాలంటే 5 లక్షలు డిపాజిట్ చేయాలి. 3 రోజుల్లో డబ్బులు కట్టాలమ్మా. 3 రోజుల్లో 30,000 తేగలవా? 3 రోజుల్లో 5 లక్షలు కడతాను. ఒక పెద్ద ఫంక్షన్ ఆర్డర్ వచ్చిందండి. 5 లక్షల డబ్బు కావాలి. నీకు 5 లక్షలు కావాలా? కానీ అంత డబ్బు అంటే నా వల్ల కాదు మీనా.